నాథ అనాథుల పుణ్యక్షేత్రం, అమ్మా నాథ అనాథుల పుణ్యక్షేత్రం. ఎవరు ఎటుపోతే మనకేంటి అని అనుకునే ఈ స్వార్థ ప్రపంచంలో దిక్కుముక్కు లేక ఒంటరిగా మారిన ఓ అభాగ్యుడిని రక్షించి ఆశ్రయం కల్పించారు ధనలక్ష్మి అనే మానవ మహనీయురాలు. హైదరాబాద్ వనస్థలీపురంకు చెందిన ధనలక్ష్మి గారు మతిస్థిమితం కోల్పోయిన రవితేజ అనే ఈ యువకుడిని బస్టాండులో గమనించారు. అతని దీనస్థితిని అర్థం చేసుకుని అలా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళలేని ఈ సహృదయురాలు పోలీసులను ఆశ్రయించి వారి సహకారంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చి కొత్త జీవితాన్ని ఇచ్చారు. సేవాశ్రమానికి చేరాక ముందుగా ఆశ్రమ వైద్యులు అతని బీపీ, ఆక్సిజన్ లెవెల్స్, బాడీ వెయిట్ వంటి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. నా పేరు ధనలక్ష్మి, వనస్థలిపురం నాది. బస్ స్టాప్లో ఈ బాబు కనిపించాడు. నేను చూసి అమ్మ నాన్న ఆశ్రమానికి జాయిన్ చేస్తాను, వెళ్తావో బాబు అని అడిగితే వెళ్తానని చెప్పాడు ఈ బాబు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడికి అమ్మ నాన్న ఆశ్రమానికి ఫోన్ చేసి అడిగాను, పోలీసు లెటర్ కావాలన్నారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో అడిగాను. లెటర్ రాపించుకొని ఇక్కడ మంచిగా చూస్తారంటే ఇక్కడ తీసుకొచ్చాను. ఆ అబ్బాయి పేరు పోలీసులు అడిగితే రవితేజ అని చెప్పాడు. అనంతరం ఈ అభాగ్యునికి ప్లేటు నిండా భోజనం పెట్టగా కడుపు నిండా తిని సేవాశ్రమంలో కుటుంబ సభ్యుడయ్యాడు. ఈ వీడియో చూస్తున్న వారిలో ఈ అభాగ్యుడు ఎవరికన్నా తెలిసి ఉంటే దయచేసి వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి తన సొంత గూటికి చేర్చి పుణ్యం కట్టుకోండి.